ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్ మాదిగ ద్రోహి అని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇక మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున తమ ఎమ్మెల్సీలతో వర్గీకరణ బిల్లుపై చర్చ జరగకుండా జగన్ చేశాడని ధ్వజమెత్తారు. తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ ఏనాడు కట్టుబడి లేదని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఏపీలో జగన్ వర్గీకరణకు సమర్థించకుండా ఆటంకం కల్పించడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మాలా మాదిగలు అన్నదమ్ములని తమ వాటా తాము పంచుకుంటామని ముమ్మడివారం చిన్నసుబ్బారావు అన్నారు. ఇక మాదిగలపై జగన్ కు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇక గ్రామాల్లో జగన్ బొమ్మకు పేడ కల్లాపి చెల్లిస్తారని ఆయన అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాత్రికేయ ఎలక్ట్రానిక్ ప్రతినిధులందరూ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు 2024 ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం జరిగింది. ఆమోదం పొందాలంటే ఉద్దేశించి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మాదిగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జాతీయ న్యాయాలయాల ఇన్ఛార్జిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. మహానుభావుడు బతుకుంటే ఆనాడే వర్గీకరణ అయిపోయింది. ఉసామేర కమిషన్ వేసి ఆ మహానుభావుడు చేస్తే నువ్వేం చేసావు? మా నాన్న ఆశయం నేనే చేస్తానని చెప్పేసి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కి లెటర్ రాస్తావు. నీకు అన్ని విధాల ఎంఆర్పీఎస్ పరంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు నీ యొక్క ఏ దీక్ష చేసినా నువ్వు ఏ కార్యాచరణ చేసినా నీకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు మీద ఉన్న కోపం కాదు, ప్రేమ కాదు, కేవలం సామాజికంగా సమాజంలో ఉపయోగపడే పనులు చేస్తున్నామని నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని మందకృష్ణ మాదిగ గారు నీ వెనక ఎంఆర్పీఎస్ని మందకృష్ణ మాదిగ గారి సైన్యం నీ వెనకదలు పనిచేశారు. అంటే నువ్వు మడవం తెప్పు మాట తప్పనైన మాటకి నువ్వు టోటల్గా విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి దయచేసి పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలారా ఒకటి గమనించండి. మిగతా కులాలు మనం మీ ఇష్టం మీ పార్టీ అని అనలేం. మన బిడ్డలుగా మా బిడ్డలుగా వర్గీకరణ వస్తేనే మరో 1000 ఏళ్ళు భవిష్యత్తు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతున్నాయని 2000 సంవత్సరాలు వర్గీకరణ చేస్తే 22,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు కూడా జాబులు వచ్చాయి. 15%లో వర్గీకరణ జరగకముందు 12.5% మన సోదర కమ్యూనిటీ తింటే ఆ మిగిలిన 2% ఈ మేజర్ కమిటీ మాదిరిగా తిన్నారు. కానీ మిగతా ఉపకులాల పరిస్థితి ఏంటి? దానికి మందకృష్ణ మాదిగ గారు సామాజిక న్యాయమైన బాధ్యతతో ఏబీసీ వర్గీకరణ చేయించి అన్ని వర్గాలకి సమాన వాటర్ పంపిణీ 2000లో జరిగింది. కానీ ఈరోజు అన్ని వర్గాలకి నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రభుత్వమైనా కానీ ఈరోజు నిజమైన సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించారు. ఒక ముఖ్యమంత్రివి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి కనీసం నువ్వు ఆలోచించలేదంటే నీకు ఒక్క కులమే కక్ష, మాదిగల పని ఇదే కక్ష భూమి నువ్వు నిర్ణయంగా ఉంటే నీ వల్ల వర్గీకరణ ఏం ఆగదు.